సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళనే, మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండ్రు, హెడ్ మాస్టర్, ఎంఈఓ, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు అందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి, మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామంది కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా, డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు, బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం.